బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కోటపట్టణం దువ్వూరు సాయి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు. కోటపట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం. హాజరైన సీనియర్ రొటేరియన్ గోపాలరెడ్డి. గూడూరు మాయాబజార్ ప్రాంతంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, సత్యమణి సంధ్యారాణి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. నేటి ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందిన నితీష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన సేవా సమితి గూడూరు 27/2/24 ఈరోజు అన్నదాతలుగా కీర్తిశేషులు ఏ ఉమాశంకర్ గారి జ్ఞాపకార్థం ఏ సాయి కృష్ణ గారు అన్నదానం నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ సామాన్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగిందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయ పోస్టర్లను ప్రదర్శించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించడం జరిగిందన్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఇతర అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నాయకత్వంలో నిన్న పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు
అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ఇప్పటి వరకు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి లేనేలేదు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో మహిళకు 5,000 రూపాయలను 1వ తేదీ వారి అకౌంట్కు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో వెళ్ళేదానికి కార్యకర్తలందరూ సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 1వ తేదీ తిరుపతి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్ఏ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా కలిసి సభను జయప్రదం చేయాలని చెప్పి అందరూ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గూడూరు రూరల్ మండలం పరిధిలోని మేకనూరు గ్రామంలో గల గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యుల సహకారంతో త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శివలింగ ప్రతిష్ట, కలశ స్థాపన, హోమాలు, కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ దేవస్థానంలో శివలింగ ప్రతిష్ట మరియు కల్పి స్థాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గడిచిన 5 సంవత్సరాలుగా తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ వెంట ఉంటూ సహకారం అందించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని మాయాబజార్ ప్రాంతంలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని మాయాబజార్ ప్రాంతంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ కు గూడూరు అసెంబ్లీ టికెట్ ఖరారు చేయడం ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన టీడీపీ కేంద్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. సునీల్ కుమార్ స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అన్నారు. ఇప్పటి వరకు చూపించిన అభిమానాన్ని కొనసాగిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్తను గెలిపించాలన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలను టీడీపీ శ్రేణులను కోరుతున్నామన్నారు. చెప్పాల్సింది వేరే వాళ్ళు ఉన్నారు. శ్రమ పెట్టి మాకండి పాపం. జాగ్రత్త అయిపోయింది పక్కన మా మీద కదా చూడమ్మా ఈ సైడ్ ఇబ్బంది లేదమ్మా. ఇబ్బంది లేదా కూడా చెప్పాలంటే అన్నకి ఒక 2 days బ్యాక్ సీట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సీట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి
మా యువ నాయకులైనటువంటి లోకేష్ గారికి, అదేవిధంగా మా జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ మాకు శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి రాష్ట్ర కార్యనిర్వాహకులకు, అదేవిధంగా జాతీయ కార్యనిర్వాహకులకు, అదేవిధంగా నియోజకవర్గ కార్యనిర్వాహకులకు, అదేవిధంగా మన టౌన్లోను మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులందరికీ, అన్ని కమిటీ సభ్యులందరికీ, మహిళా కమిటీలకి అందరికీ శిరస్సు నుంచి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మాకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మాకు వెన్నంటి ఉండి, ముఖ్యంగా సునీల్ కుమార్ గారికి సహాయ సహకారాలు అందరూ అందించారు. వాళ్ళ మేలు మేము మర్చిపోలేము. ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, అది వార్డు వైజ్ కానీ, మండల వైజ్ కానీ, పట్టణ వైజ్ కానీ అందరూ మాకు తోడుగా ఉండి ఈరోజు ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే వాళ్ళందరి కృషి అని మేము చెప్పగలుగుతాము. అదేవిధంగా లోకల్గా సునీల్ అన్న మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క సర్వేలో మాకు తోడుగా ఉండి మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సునీల్ అన్న లోకల్ లీడరు, లోకల్గా ఉండబట్టే ఈరోజు కల్పన చెప్పినట్టు ఈ వార్డులు ఇవన్నీ, రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. ఇంకా మీ ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. క్రీడల ద్వారా మానసిక వికాసం కలగడంతో పాటు నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. విజేతగా గూడూరు పట్టణ జట్టు నిలిచింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా గూడూరు పట్టణ నిలువుగా, ద్వితీయ స్థానంలో గాంధీనగర్ క్రికెట్ జట్టు నిలిచింది. విజేతలకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ యుక్త వయసులో ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఆ పార్టీకి చెందిన నాయకులు ముందుకు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓటమి గెలుపునకు పునాదిగా వేసుకుని క్రీడాకారుడు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి గ్రామీణ క్రీడల్ని ఎంకరేజ్ చేసే విధంగా యువ నాయకులు విద్యాధర్ రావు, విద్యాసాగర్, అదే రకంగా ప్రభు గ్రామీణ యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకెందుకు క్రికెట్ పోటీ కొన్ని టీములుగా డివైడ్ చేసి మరి వాళ్ళలో పోటీలు పెట్టి ఒక మంచి వాతావరణంలో చక్కగా పాలిటెక్నిక్ కాలేజ్ క్రీడా మైదానంలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. క్రీడలు అందరికీ అవసరం. మనోవికాసం, వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరగాలంటే క్రీడా శక్తి చాలా అవసరం. మేము చిన్న పిల్లలప్పుడు చాలా గొప్ప వాతావరణం కనబడేది. కాకపోతే రాను రాను కమర్షియల్గా మరి అన్ని వాతావరణాలు యువత మీద పడి ఈ క్రీడా స్ఫూర్తి తగ్గుతుంది. క్రీడాకారులకే క్రీడా స్ఫూర్తి ఉంటుంది. అది జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. అందరితో కలిసి ఫైనల్గా గూడూరు వాళ్ళు వచ్చారు, తర్వాత గాంధీనగర్ వాళ్ళు వచ్చారు. కొద్దిపాటి తేడాతో గూడూరు వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళ కంగ్రాట్స్. అదే రకంగా వీళ్ళకి కూడా కంగ్రాట్స్. ఈ కొద్ది చిన్నపాటి ఓటమని మనసులో పెట్టుకొని రేపు మళ్ళా గెలుపుకు మొదట బాట వేసుకోవాలి. రన్నర్స్కి కూడా కంగ్రాట్స్ చెప్తూ చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత ఈ క్రీడా వాతావరణం చూస్తుంటే వాళ్ళు బౌలింగ్ చేస్తున్నా, వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నా, మేము బౌలింగ్ చేసిన రోజులన్నీ గుర్తొచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా క్రికెట్లో చాలా గొప్ప విషయం దాగి ఉంది. క్రికెట్లో మరి ఏంటో తెలియదు కానీ ఆ బంతి కానీ ఆ బ్యాట్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా మధురా స్మృతులు కనబడ్డాయి. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా మీరు జీవితంలో ఈ ఏజ్లోనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలి.
దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటున్నామని సీనియర్ రొటేరియన్ గోపాలరెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నిర్వహించిన దివ్యాంగుల భరోసా కార్యక్రమం ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటేరియన్ గోపాలరెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం శుభపరిణామమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి, నాగులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. నిమ్మల్ని తీసుకోవాలి అదే ఇండికేసి చెన్నూరు తినయ్య ఉషా ఉషా అరే అచ్చిలే ఇద్దరికి ఇది గురించి ఈ రోటరీ కార్యక్రమాలకి పెట్టుకొచ్చినప్పుడు ఎందువలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు మనకి ఏమిస్తారు తిరిగి అనేది లేకుండా మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం. మనకు చేతనైనంత వరకు కొంతమంది దివ్యాంగులు ఎవరైతే దురదృష్టవశాత్తు పుట్టుకతో కానీ లేదు యాక్సిడెంట్ పరంగా కానీ దివ్యాంగులు అంటే వాళ్ళు ఆ కుటుంబానికి చాలా పెద్ద భారంగా ఉంటారు. వాళ్ళు కొంతమంది బయటపడకుండా మిగతా వాళ్ళు కూడా ఏమి కర్మ మేము వీళ్ళని బరాయించాలన్నా అనే స్థితిలో ఉంటారు. వాళ్ళ కోసం మరి ఈ ప్రోగ్రామ్ని మరి దివ్యాంగుల భరోసా అని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి నెల 27వ తేదీ రోటరీ క్లబ్ సభ్యులు దీనికి ముందుగా ఈ కార్యక్రమ రూపకల్పన ఏ అధ్యక్షుడు చేసినా కానీ ప్రతి నెల దీనికోసం ఒక 10-12 వేల రూపాయలు ఈ కార్యక్రమానికి మరి తామంతటిగా తాము ముందుకొచ్చి మరి ప్రతి నెల కూడా అడగకుండానే విరాళాలు నిర్మిస్తున్న రొటేరియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ వీళ్ళందరికీ మీరు చేసే సహాయం మీకు దేవుడు మీకు అందరికీ కూడా ఈ డోనర్లందరికీ కూడా మంచి చేస్తారని ఆశిస్తూ ఇంకా కొన్ని చిన్న కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వమే చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని జనాలకు ఉపయోగపడే చిన్న కార్యక్రమాలు చాలా ఉంటాయి, మనకు తెలియకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో మూలాల్లోకి వెతుక్కుంటూ పోయి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికి 2 పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రోటరీ భరోసా ఒకటి, ఇంకోటి రోటరీ చేయూత ఒకటి. ఈ వీటిలన్నింటినీ కూడా మరి ఇంకా కూడా మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వీళ్ళు ఇది వాళ్ళకి సరిపోతాయని నేను చెప్పను, కానీ మరి ఏదో ఒకటి మరి ఉడతకూడదా భక్తులాగా వాళ్ళకి చేయగలిగిన సాయం కొంతవరకైనా కూడా నెలలో కొన్ని రోజులైనా కూడా వాళ్ళకి మనం వెసులుబాటు ఇస్తూ ఉన్నాము. ఇంకా ఏదైనా కార్యక్రమాలు వాళ్ళకి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు చిన్నప్పటి వాడు చెవుడు మోగ, అతను రేపు టీటీడీ ఆధ్వర్యంలో ఒక బదిలీలు స్కూల్ జరుగుతుంది, అక్కడ చేర్పించి అతనికి ఏదైనా ఖర్చులు అయితే దాన్ని కూడా మరి అందరం కూడా బన్నేరు కానీ రామ్మోహన్ రావు గారు అందరం కూడా భరాయించడానికి సిద్ధంగా ఉన్నారని మనం చేస్తాం. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎన్ని పనులు ఉన్నా కూడా ఎక్కడ రాజకీయ ఉన్నా కూడా రోటరీ అనగానే ఇట్లా పరిగెత్తేయాలని అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ రోటరీలో ఉన్న మహత్యం అది. అందువల్ల రోటరీ క్లబ్ సభ్యులందరికీ డోనర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దాలి సరోత్తమారెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడిన నేపథ్యంలో మొదటిసారి కోట గ్రామానికి వచ్చిన పాసం సునీల్ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట పట్టణంలో దుకాణాల్లో కరపత్రాలను పంచుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని చెప్పారు. నాడు దివంగత నేతలు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నిద్రమల్ల జనార్దన రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల తర్వాత అదే రీతి గూడూరు నియోజకవర్గానికి సుమారు 2,000 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయడం టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. ఆయన వెంట కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులున్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం, జై వర్ధిల్లాలి. పాసం తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. మమ్మల్ని మీరు ఆపలేరు. అచ్చొస్తే తొక్కకుని వెళ్ళిపోతా.
इनको बोलो भाई మీ షాప్ ఉన్నారు షాప్ వస్తారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి మేము భవిష్యత్తు గ్యారెంటీ పథకం సంబంధించినటువంటి పాంప్లెట్ ఇస్తుంటే అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామయ్యా, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వ్యాపారస్తులు అయితే ముఖ్యంగా కోటపట్నంలో వ్యాపారస్తులు అందరూ కూడా ముక్తకంఠంతో ఒకే మాట చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాగే ఈరోజు కోట బజార్లో కోటలో ఎప్పుడు లేని విధంగా ఆక్రమణలు తొలగించాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాకు ఒత్తిళ్ళు వచ్చాయి ఇక్కడ ఆక్రమణలు తీయమని చెప్పి. ఎందువల్ల చెప్తున్నానంటే అందరూ దానిపైన బతికేవాళ్ళు, వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి మా సంస్కృతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవసరమైతే ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని అడిగి చెప్తాం తప్ప బలవంతంగా మేము జేసీబీలు పెట్టి భయపించే ఉన్న సంస్కృతి మాది కాదని తెలియజేస్తున్నా. ఎవరు తెలియజేస్తున్నా ఇక్కడ భయపించి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఈ బెదిరింపులు ఇంకా చెల్లవు. ఇంక 2 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి వ్యాపారస్తులు తోడుకొస్తే ఒప్పుకునే సమస్య లేదు. మీరు బలవంతంగా మీరు అధికారులు అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి వ్యాపారస్తులకు హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారులు రావడం ఖాయం. ఏం చేయాలన్నా మీ అందరితో మాట్లాడి ఈ కోట అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెందాలని చెప్పి మా నాయకులతో మీతో కలిసి మాట్లాడి అభివృద్ధికి బాట వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ కోట పంచాయతీలో దాదాపు 12 కోట్ల రూపాయల పైచిలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు చేశాం. ఇక్కడ శ్మశాన వాటిక మేమే చేశాం, బోర్లు మేమే వేసాం, ఈ వీధి లైట్లు మేమే వేసాం. ఈరోజు ఇక్కడ పంచాయతీ పరిస్థితి ఎట్లుందంటే వీధి లైట్లు ఆరిపోయినా ఎలిగించే దిక్కుమొక్కు లేకుండా పరిస్థితి ఈరోజు ఈ పంచాయతీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఒక స్టేడియంని కట్టిస్తే దాన్ని కూడా బిల్లు ఇవ్వకుండా ఆపేసి కాంట్రాక్ట్ తరివేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి కూడా తెలియజేస్తున్నా, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క గూడూరు డివిజన్లో చేసిన విషయం అవి గుర్తు చేస్తున్నా. అలాగే వారి బాటలో మేము కూడా పయనిస్తామని తెలియజేస్తున్నా. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ గుర్తించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా. ఇక్కడ వాటిలో అందరికీ తెలుసు, వాడి చుట్టుపక్కల పల్లెల్లో ఇంటర్లింక్ రోడ్లు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కోట నుంచి ఈ జరుగుమల్లి మీదుగా కొత్తపాలెం మీదుగా సిమెంట్ రోడ్డు వేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలియజేస్తున్నా. అలాగే డబల్ రోడ్డు ఈ కోట బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ దాకా దొగరాజపట్నం దాకా డబల్ రోడ్డు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి అభివృద్ధి జరిగిన తెలుగుదేశం పార్టీలోనే. నాడు పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నాడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాకాడులో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలసిన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వైకాపా యువ నాయకులు
దురువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు సాయికృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోటపట్నంలోని తన కార్యాలయానికి వచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులు సాయికృష్ణారెడ్డికి పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కనపూరు ముత్యాలమ్మ ఆలయ సిబ్బంది సమక్షంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి శాల్వాలు, పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్లు అలకపునరా అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2 రోజుల క్రితం టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొదటి లిస్టులో సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవల విజయశ్రీని ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ను అనేక మంది ఆశించారు. వారిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసరత్నం, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కొత్తవారిలో శ్రీపతి బాబు, డాక్టర్ సందీప్, డాక్టర్ చంద్ర శ్రవంతి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంతమంది ప్రయత్నించడానికి కారణాలు లేకపోలేదు. టికెట్ ప్రయత్నించిన ప్రతి ఒక్కరి వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరో ఒకరు సీనియర్ నేత అండగా ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల విజయశ్రీకి టికెట్ ఖరారు చేశారు. నిలవల విజయ్ టికెట్ ఖరారు చేసిన తర్వాత సూళ్లూరుపేట టీడీపీ నాయకుల్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నిర్ణయానికి నిరాశ చెంది అలకపునారని తెలుస్తుంది. కొంతమంది నాయకులు అయితే పార్టీలు మారే పనిలో ఉన్నారని బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిలవల విజయశ్రీ వీరందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో ఉన్నారా? ఇంతమంది నాయకులకు సముదాయించే బాధ్యత ఎవరు తీసుకుంటారో అన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్న వాదన.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. ఫస్ట్ ఓట్ ఇన్ సిబిఎన్ అనే కార్యక్రమానికి సంబంధించి మాట్లాడారు. రాష్ట్రంలో నాడు యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు ఆకర్షితులై అతనిని గెలిపించడం జరిగిందని, అలాంటి యువతను నిలువున మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు, డిఎస్సీ లేదు, ఇలా యువత జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో యువత మొత్తం తమ మొదటి ఓటు చంద్రబాబు నాయుడుకి వేసి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ చూసే ఉంటారు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాలను సర్వనాశనం చేశారు. ఒక రంగం అని కాదు, నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వైసీపీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. సర్వనాశనం చేశారు, క్రీడలను సర్వనాశనం చేశారు. ఆడుకున్నాం ఆంధ్ర అంట, సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ. ఆడుకున్నాం ఆంధ్ర అని చెప్పి, క్రీడలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈరోజు ఈరోజు చూసే ఉంటాం, ఒక మంచి క్రికెటర్ ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఆడాం. ఇక్కడంతా రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయాలు అయిపోవడంతో పాటు విజయసాయిరెడ్డి మేనలుడు, విజయసాయిరెడ్డి బంధువుల కబంధ హస్తాల్లోకి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వెళ్ళిపోయింది. ఎవరైతే నాణ్యత కలిగిన ఏ క్రీడాకారుని ముందుకు రానియడం లేదు, ఆ ప్రయత్నం చేయాలన్నా కూడా విఫలమైపోతాం. మేము ఈ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము ఆడాం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో యువతను మోసం చేసే విధంగా ఎవరైతే అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, అదేవిధంగా క్రీడా రంగంలో కానీ ఎవరికి కూడా విద్యలో నాణ్యత కొరవడింది. వైద్య రంగంలో ఎవరైనా కిట్లు కావాలి, మాకు సదుపాయాలు లేదంటే సుధాకర్ లాంటి డాక్టర్ని, ఈరోజు ఒక దళిత డాక్టర్ని ఏ విధంగా వేధించి చంపేశారో మీరు చూసే ఉంటారు. మీరందరూ చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ రోజు ముఖ్య కారణం యువత. నేను అధికారంలోకి వస్తే ప్రతి యువకుడిని మేనమామగా ఉంటా, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తా, మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తా, ప్రైవేట్ రంగంలో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలకు సంబంధించి స్థానిక రిజర్వేషన్ కల్పిస్తా, మీ ఊర్లోనే మీరు ఉద్యోగం చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పడంతో యువతంతా నమ్మారు. ఈరోజు ఎంపీల పరిస్థితి ఏంటంటే, గొడ్లిప్పేసి ఒకడేమో టిక్ టాక్లు చేసుకుంటాడు, ఒకడేమో గుడ్లిప్పేస్తాడు, ఒకడేమో అరగంట అంటాడు, ఒకడేమో గంట అంటాడు. ఈ దరిద్రమైన ఈ రాజకీయాల నుంచి రాష్ట్ర విముక్తి పొందాలంటే చదువుకున్న వాళ్ళని, మేధావులను, సాహితీవేత్తలను మేము ఇచ్చిన సీట్లలో మీరు చూసే ఉంటారు. అందరూ కూడా గ్రాడ్యుయేటు, పోస్ట్ గ్రాడ్యుయేటు, లాయర్లు, డాక్టర్లకి తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపింది. మీరందరూ కూడా యువకులు కూడా చదువుకున్న వాళ్ళ వైపు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం సూలూరుపేటలో విజయవంతం చేయాలని చెప్పి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డిఎస్పీ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో 10 లక్షల రూపాయల విలువ చేసే 500 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేశారు.
ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా 250 క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది. అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి నన్ను లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు, నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది. అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్టాక్స్ విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉండవచ్చు. 10 లక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణం దువ్వూరు సాయికృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు. కోటపట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం. హాజరైన సీనియర్ రొటేరియన్ గోపాలరెడ్డి. గూడూరు మాయాబజార్ ప్రాంతంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.